Hi viewers, welcome to Triple K English channel. This is Kiran Kumar. Please subscribe my channel and share this video if you like. Now we are going to learn about the classification of clauses. Types of clauses. Let us discuss what is a clause. A clause is nothing but group of words. Clause ante konni padamula samudayam. It has subject and verb. Sometimes it may contain object or may not contain object. Sometimes it contains object or may not contain object. మనం చెప్పుకున్నట్టుగా ఈ క్లాజ్ అంటే కొన్ని పదముల సముదాయము. ఇందులో సబ్జెక్ట్ వర్బ్ స్ట్రక్చర్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆబ్జెక్ట్ ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో ఆబ్జెక్ట్ ఉండకపోవచ్చు. Sometimes it gives complete meaning and sometimes it does not give complete meaning. Sometimes clauses give complete meaning or sometimes clauses don't give complete meaning. కొన్ని సందర్భాల్లో ఈ క్లాజెస్ పూర్తి అర్థాన్ని ఇస్తాయి, కొన్ని సందర్భాల్లో ఈ క్లాజెస్ పూర్తి అర్థాన్ని ఇవ్వవు. ఎగ్జాంపుల్, there are many stars in the sky. Yes, subject, verb, object structure ఉంది, కంప్లీట్ మీనింగ్ అనేది ఇచ్చింది. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇక్కడ చూడండి, ఓన్లీ సబ్జెక్ట్ వర్బ్ మాత్రమే ఉంది, ఆబ్జెక్ట్ లేదు, బట్ కంప్లీట్ మీనింగ్ అయితే ఇచ్చింది. యాజ్ యూ లైక్ ఇట్. ఇక్కడ సబ్జెక్ట్ యూ, వర్బ్ లైక్, ఇట్ ఆబ్జెక్ట్, బట్ యాజ్ అనే కంజంక్షన్ యాడ్ చేయటం వల్ల ఈ క్లాజ్ మనకి కంప్లీట్ మీనింగ్ అనేది ఇవ్వలేదు. సో క్లాజ్ మీన్స్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. It has subject plus verb, sometimes object, sometimes there may not be an object. Sometimes it gives complete sense or sometimes it does not give complete sense. క్లాజ్ అంటే కొన్ని పదముల సముదాయము, సబ్జెక్ట్ వర్బ్ స్ట్రక్చర్తో కొన్ని సందర్భాల్లో ఆబ్జెక్ట్ని కలిగి ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ఆబ్జెక్ట్ని కలిగి ఉండదు, కొన్ని సందర్భాల్లో పూర్తి అర్థాన్ని ఇస్తుంది, కొన్ని సందర్భాల్లో పూర్తి అర్థాన్ని ఇవ్వదు. ఇక్కడున్న సెంటెన్సెస్ని మనం అబ్జర్వ్ చేస్తే మనకి తెలుస్తుంది. జనరలీ క్లాజెస్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ టూ టైప్స్. జనరలీ క్లాజెస్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ టూ టైప్స్. మనము సాధారణంగా క్లాజెస్ని టూ కైండ్స్గా మనము వర్గీకరిస్తాం. ఎట్లా పిలుస్తామో చూద్దాం. ప్రిన్సిపల్ క్లాజ్, మెయిన్ క్లాజ్, ఇండిపెండెంట్ క్లాజ్. ఈ క్లాజ్కే 3 మీనింగ్స్ ఉన్నాయి. ప్రిన్సిపల్ క్లాజ్, మెయిన్ క్లాజ్, ఇండిపెండెంట్ క్లాజ్. ఇట్ కంటైన్స్ కంప్లీట్ మీనింగ్. దేన్ని మనం ప్రిన్సిపల్ క్లాజ్ లేదా మెయిన్ క్లాజ్ లేదా ఇండిపెండెంట్ క్లాజ్ అంటాం. ఏ క్లాజ్ అయితే పూర్తి అర్థాన్ని ఇస్తుందో దాన్ని మనము ప్రిన్సిపల్ క్లాజ్, మెయిన్ క్లాజ్, ఇండిపెండెంట్ క్లాజ్ అని చెప్తాం. సెకండ్ వన్ ఏంటి? adverbial clause, subordinate clause or dependent clause. సో దీన్ని 3 కైండ్స్గా మనం పిలవటం జరుగుతుంది. adverbial clause, subordinate clause, dependent clause. It does not contain complete meaning. When a clause does not give complete meaning, it is called an adverbial clause or a subordinate clause or a dependent clause. ఏ క్లాజ్ అయితే పూర్తి అర్థాన్ని ఇవ్వదో దాన్ని మనము ఈ విధంగా పిలవటం జరుగుతుంది. It depends on main clause to give complete meaning. If you want to get the meaning from a subordinate clause, it definitely depends on main clause. ఒక సబార్డినేట్ క్లాజ్ ఎప్పుడు పూర్తి అర్థాన్ని ఇవ్వదు. అది పూర్తి అర్థాన్ని ఇవ్వాలి అంటే తప్పనిసరిగా ఆ మెయిన్ క్లాజ్ లేదా ప్రిన్సిపల్ క్లాజ్ లేదా ఇండిపెండెంట్ క్లాజ్ పైన ఆధారపడి మాత్రమే పూర్తి అర్థాన్ని ఇస్తాయి. లుక్ ఎట్ దీస్ ఎగ్జాంపుల్స్. దో దే వర్ పూర్, దే వర్ లేజీ. హియర్ 2 clauses are there. First one subordinate clause, second one main clause. First one, దో అనేటువంటి కంజంక్షన్ని దేవర్ పూర్ అనే క్లాజ్ ముందర యాడ్ చేయడం వల్ల ఇది పూర్తి అర్థాన్ని ఇవ్వలేకపోయింది. వారు పేదవారు అయినప్పటికీ అనే అర్థాన్ని ఇచ్చింది. యాక్చువల్గా ఇక్కడ పూర్తి అర్థం ఏంటి? వారు పేదవారు అంటే అది పూర్తి అర్థం, బట్ వారు పేదవారు అయినప్పటికీ అనటం వల్ల అది సబార్డినేట్ క్లాజ్ అయ్యింది. దేవర్ లేజీ, ఇది పూర్తి అర్థాన్ని ఇస్తుంది. సో ఇది మెయిన్ క్లాజ్. ఈ మెయిన్ క్లాజ్ పక్కన ఉన్నప్పుడు మాత్రమే సబార్డినేట్ క్లాజ్ పూర్తి అర్థాన్ని ఇవ్వగలదు. సెకండ్ వన్, ఆల్ ఆఫ్ దెమ్ కంగ్రాచులేటెడ్ హిమ్ యాజ్ సూన్ యాజ్ హీ గాట్ సక్సెస్. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి. దేర్ ఆర్ 2 clauses, మెయిన్ క్లాజ్ అండ్ సబార్డినేట్ క్లాజ్. ఫస్ట్ వన్ మెయిన్ క్లాజ్, సెకండ్ వన్ సబార్డినేట్ క్లాజ్. ఫస్ట్ వన్ పూర్తి అర్థాన్ని ఇచ్చింది, ఆల్ ఆఫ్ దెమ్ కంగ్రాచులేటెడ్ హిమ్ అనేది, కాబట్టి అది మెయిన్ క్లాజ్ అయింది. యాజ్ సూన్ యాజ్ హీ గాట్ సక్సెస్,
యాజ్ సూన్ యాజ్ అనేటువంటి కంజంక్షన్ని యాడ్ చేయడం వల్ల ఈ గాట్ సక్సెస్ అనేటువంటి క్లాజ్ కూడా సబార్డినేట్ క్లాజ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. యాజ్ ద రోడ్ వాజ్ ఫుల్ ఆఫ్ పెబుల్స్ హీ ప్రిఫర్డ్ లెస్ లగేజ్. హియర్ ఆల్సో టూ క్లాజెస్, సబార్డినేట్ క్లాస్, మెయిన్ క్లాస్. యాజ్ ద రోడ్ వాజ్ ఫుల్ ఆఫ్ పెబుల్స్, ఇది సబార్డినేట్ క్లాజ్. యాజ్ అనే కంజంక్షన్ అక్కడ అర్థాన్ని అనుసరించి జాయిన్ చేయటం వల్ల ఆ మెయిన్ క్లాజ్గా ఉండేది కూడా అది సబార్డినేట్ క్లాజ్ అయిపోయింది. రోడ్ అంతా కూడా గులకరాళ్లతో తేలి ఉండటం వలన అని అర్థం. హీ ప్రిఫర్డ్ లెస్ లగేజ్, ఇది పూర్తి అర్థాన్ని ఇచ్చింది ప్రిఫర్డ్ లెస్ లగేజ్ అనేది. కాబట్టి ఇది మనకి మెయిన్ క్లాస్. ఫోర్త్ వన్. సిన్స్ యు ఆర్ బిజీ యు ఆర్ నాట్ ఇన్వైటెడ్ టు ద పార్టీ. సిన్స్ యు ఆర్ బిజీ ఈజ్ ఏ సబార్డినేట్ క్లాస్. సిన్స్ యు ఆర్ బిజీ అనేది సబార్డినేట్ క్లాస్. సిన్స్ అనే కంజంక్షన్ని ఆ యు ఆర్ బిజీ అనే క్లాజ్ ముందర యాడ్ చేయటం వల్ల అది సబార్డినేట్ క్లాస్గా అయిపోయింది. యు ఆర్ంట్ ఇన్వైటెడ్ టు ద పార్టీ అనేది ఇది మనకి మెయిన్ క్లాస్. ఇది పూర్తి అర్థాన్ని ఇస్తుంది. సో ఈ మెయిన్ క్లాస్ లేకపోతే సబార్డినేట్ క్లాస్ అనేది కూడా పూర్తి అర్థాన్ని ఇవ్వదు. నువ్వు బిజీగా ఉండటం వల్ల నిన్ను పార్టీకి ఇన్వైట్ చేయలేకపోయాము అని చెప్పి మొత్తం రెండు క్లాజెస్ యొక్క అర్థం కూడా. ఫిఫ్త్ వన్. యు గెట్ ద ఫిఫ్త్ ఎగ్జాంపుల్. దే వర్క్డ్ హార్డ్ సో దే గాట్ సక్సెస్. హియర్ టూ క్లాజెస్ ఆర్ దేర్. ఇక్కడ చూడండి టూ క్లాజెస్ ఉన్నాయి. బోత్ క్లాజెస్ ఆర్ మెయిన్ క్లాజెస్. వారు కష్టపడి చదివారు, దే గాట్ సక్సెస్, విజయం సాధించారు. ఈ రెండింటిని కూడా మనము సో అనేటువంటి కంజంక్షన్తో జాయిన్ చేసాం. ఇక్కడ టూ మెయిన్ క్లాసెస్ ఉన్నాయి చూడండి. ఎర్లియర్ సెంటెన్సెస్లో ప్రీవియస్ సెంటెన్సెస్లో సబార్డినేట్ క్లాస్ మెయిన్ క్లాస్ ఉంది, బట్ ఇక్కడ రెండు కూడా మెయిన్ క్లాసెస్ ఉన్నాయి. సిక్స్త్ సెంటెన్స్, లుక్ ఎట్ ద సిక్స్త్ సెంటెన్స్. ఎలిజబెత్ ఈజ్ పూర్ బట్ షీ ఈజ్ ఆనెస్ట్. హియర్ టూ క్లాసెస్ ఆర్ దేర్. ఎలిజబెత్ ఈజ్ పూర్, షీ ఈజ్ ఆనెస్ట్. ఈ రెండు కూడా మెయిన్ క్లాజెసే. ఈ రెండు మెయిన్ క్లాజెస్ని మనము బట్ అనే కంజంక్షన్తో యాడ్ చేయడం జరిగింది. ఇన్ సమ్ సిచ్యుయేషన్స్ మెయిన్ క్లాజెస్ ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి. వెన్ టూ మెయిన్ క్లాజెస్ ఆర్ జాయిండ్ దీస్ ఆర్ కాల్డ్ కోఆర్డినేట్ క్లాజెస్. ఎప్పుడైతే ఓన్లీ మెయిన్ క్లాజెసే ఒకటి కంటే ఎక్కువ మెయిన్ క్లాజెస్ సెంటెన్సెస్లో ఉంటే వాటిని మనము కోఆర్డినేట్ క్లాజెస్ అని కూడా అంటాం. ఇది కూడా మనం గమనించదగినటువంటి విషయం. వెన్ దేర్ ఆర్ more main clauses in a sentence, those are called coordinate clauses. వాటిని coordinate clauses అని చెప్తాం. A dependent clause never stands alone. Yes, what is a dependent clause? An adverbial clause, a subordinate clause or a dependent clause. ఈ మూడు కూడా ఒకటే చెప్పుకున్నాం. It depends on a main clause to give complete sense or meaning. పూర్తి అర్థాన్ని ఇవ్వాలి అంటే ఈ subordinate clause మెయిన్ క్లాస్ పైన డిపెండ్ అవ్వాలి. It always depends on a main class. Definitely it should depend on a main class to give complete meaning. పూర్తి అర్థం ఇవ్వాలి అంటే అది తప్పనిసరిగా మెయిన్ క్లాస్ పైన ఆధారపడాలి. A principal class becomes a dependent class when a subordinate conjunction is placed before the principal class. ఎగ్జాంపుల్స్లో చెప్పుకున్నామండి మనం. అబ్జర్వ్ చేయండి ఎగ్జాంపుల్స్లో ఒకసారి చూడండి. దేవర్ పోర్ అనే క్లాస్ ముందర తో యాడ్ చేసాం. ఈ గాట్ సక్సెస్ ముందర యాజ్ సూన్ యాజ్ యాడ్ చేసాం. థర్డ్ వన్లో ద రోడ్ వాజ్ ఫుల్ ఆఫ్ పెబల్స్ ముందర యాజ్ అనే కంజంక్షన్ యాడ్ చేసాం. ఫోర్త్ వన్లో యు ఆర్ బిజీ అనేటువంటి సెంటెన్స్ ముందర సిన్స్ యాడ్ చేసాం. సో ఇక్కడ దో, యాజ్ సూన్ యాజ్, సిన్స్ ఇవన్నీ కూడా ఒక మెయిన్ క్లాస్ ముందర జాయిన్ చేయగానే ఆటోమేటిక్గా ఇవి సబార్డినేట్ క్లాసెస్ అయిపోతాయి. సబార్డినేట్ క్లాస్ అవ్వాలి అంటే వేరే రూల్ ఏం లేదండి. సబార్డినేట్ కంజంక్షన్స్ని if we place subordinate conjunction before a main class, it automatically becomes a subordinate class. మెయిన్ క్లాస్ ముందర సబార్డినేట్ క్లాసెస్ యాడ్ చేస్తే అవి ఆటోమేటిక్గా ఆ కంజంక్షన్స్ యాడ్ చేస్తే అవి సబార్డినేట్ క్లాసెస్ అయిపోతాయి. అదే ఇక్కడ మనం చెప్పుకున్నాం. ప్రిన్సిపల్ క్లాస్ బికమ్స్ ఎ డిపెండెంట్ క్లాస్ వెన్ ఎ సబార్డినేట్ కంజంక్షన్ ఈజ్ ప్లేస్డ్ బిఫోర్ ద ప్రిన్సిపల్ క్లాస్. ఎగ్జాంపుల్, హీ ఈజ్ పూర్, హీ ఈజ్ ఆనెస్ట్. ఈ రెండు కూడా మెయిన్ క్లాసెస్. దీస్ ఆర్ టూ మెయిన్ క్లాసెస్. హీ ఈజ్ పూర్, హీ ఈజ్ ఆనెస్ట్. బట్ ఇప్పుడు చూడండి ఒక సబార్డినేట్ ఒక మెయిన్ క్లాస్ని ఎలా సబార్డినేట్ క్లాస్ చేస్తామో. అతడు పేదవాడు, నిజాయితీపరుడు. దీన్ని వేరే రకంగా చెప్పాలి అంటే, కలిపి చెప్పాలి అంటే అతడు పేదవాడు అయినప్పటికీ అని అర్థం ఇచ్చేది దో. ఆ దో అనేది ఈజ్ పూర్ అనేటువంటి ఆ మెయిన్ క్లాస్ ముందర యాడ్ చేయటం వల్ల అది ఆటోమేటిక్గా పూర్తి అర్థాన్ని కోల్పోతుంది. అతను పేదవాడు అయినప్పటికీ అంటే
అది ఎప్పుడైతే పూర్తి అర్థం అవ్వలేదో సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. హీ ఈజ్ ఆనెస్ట్, అప్పుడే మెయిన్ క్లాజ్ని అక్కడ జాయిన్ చేస్తాం. ఈ విధంగా సబార్డినేట్ క్లాజ్ మెయిన్ క్లాజ్ని సెంటెన్స్ని ఎలా చెప్పాం? దో హీ ఈజ్ పోర్, హీ ఈజ్ ఆనెస్ట్. సిన్స్, యాజ్, బికాస్, ఇఫ్, అన్లెస్, దో, ఇలా చాలా పదాలు మనకి ఉన్నాయి. వాటిని సబార్డినేట్ కంజంక్షన్స్ అంటాం. ఆ సబార్డినేట్ కంజంక్షన్స్ని మెయిన్ క్లాజ్ ముందర ఉపయోగించడం వల్ల అర్థాన్ని అనుసరించి అవి ఆటోమేటిక్గా సబార్డినేట్ క్లాజెస్ అవుతాయి. ఓకే, అర్థమైంది కదండి. నెక్స్ట్ సెషన్లో టైప్స్ ఆఫ్ డిపెండెంట్ క్లాసెస్ చెప్పుకుందాం. ఈ సబార్డినేట్ క్లాజెస్, డిపెండెంట్ క్లాజెస్, యాడ్వర్బియల్ క్లాజెస్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. నౌన్ క్లాజ్, యాడ్వర్బియల్ క్లాజ్, యాడ్జెక్టివ్ క్లాజ్ అని నెక్స్ట్ సెషన్లో వాటిని చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.